ఉష్ణోగ్రత కారణంగా కొంత ఆవిరిగా మారుతుంది. మిగిలిన సముద్రపు నీటిలో ఉప్పు అలాగే ఉంటుంది. ఆవిరిగా మారిన నీరు మేఘాలుగా మారి మళ్ళీ వర్షంగా కురుస్తుంది. మళ్ళీ ఈ వర్షం ఏదో ఒక ప్రాంతంలో పడి ఆ ప్రాంతంలోని మినరల్స్ ఆ నీటిలో కలిసి కొంత ఉప్పును కలిగి ఉండి మళ్ళీ నదుల ద్వారా సముద్రాల్లో కలుస్తుంది. ఇలా వర్షం ద్వారా మినరల్స్ కరిగి సాల్ట్లా మారి నదుల ద్వారా సముద్రాల్లోకి ఈ సాల్ట్ కొన్ని లక్షల సంవత్సరాలుగా కలుస్తూనే ఉంది. ఇది కొన్ని మిలియన్ సంవత్సరాలుగా నదుల నుండి సముద్రాల్లోకి సాల్ట్ వచ్చి కలుస్తూనే ఉంది. ఇది ఒక రిపీటెడ్ ప్రాసెస్. అలాగే ఈ సాల్ట్ సముద్ర గర్భంలో ఉండే కొన్ని అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాటి ద్వారా భూమిలో దాగి ఉండే కొన్ని రకాల మినరల్స్ సముద్రపు నీటిలో కలిసిపోతాయి. ఇలా కూడా సముద్రంలో ఉప్పు కలుస్తూనే ఉంటుంది. ఇది కూడా కొన్ని లక్షల సంవత్సరాలుగా సముద్ర గర్భంలో జరుగుతూనే ఉంది.